ఈ సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ తరపుని ఈ రాష్ట్రంలో అనేక విషయాల మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు ఏవైతే జీవోలు ఏవైతున్నాయో సమగ్రంగా అమలు జరుపుతున్నాయా లేదా అనేటువంటి దానికి ఈ కమిటీ వర్క్ చేస్తుంది. దాంట్లో భాగంగానే విశాఖపట్నం వచ్చినప్పుడు ఈ హెల్త్ డిపార్ట్మెంట్ మీద మెడికల్ అండ్ హెల్త్ అంటే ఎడ్యుకేషన్ అదేవిధంగా హెచ్ఐవి వీటికి ఏ విధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలకి అనుకూలంగా వీళ్ళు పనిచేస్తున్నారా లేదా అనేటువంటి చూసి నిన్ననే కలెక్టరేట్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్ లో జిల్లాధికారులు డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గానీ జాయింట్ కలెక్టర్ కావచ్చు, మరి డైరెక్టర్ గారు కావచ్చు, ఈ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అదే విధంగా హెచ్ఐవికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా వాళ్ళు వచ్చి మేము అడిగినటువంటి అనేక రకాలైనటువంటి మా దృష్టికి వచ్చినటువంటి విషయాలు చర్చించినప్పుడు ప్రధానంగా హెచ్ఐవి మీద చూసుకుంటే మాకు తెలిసినంత వరకు చాలా బాగా పనిచేస్తున్నారు అనేటువంటిది కనపడుతుంది. అంటే హెచ్ఐవి అనేటువంటిది ఎయిడ్స్ అనేటువంటిది ఒకప్పుడు ఉన్నటువంటి అవేర్నెస్ క్యాంపులు ఇప్పుడు తగ్గినాయి అనేటువంటిది మా కమిటీ సభ్యులుగా మేము చెప్పినప్పుడు మా అబ్జర్వేషన్ లో వచ్చినటువంటి విషయాల్ని మాట్లాడినప్పుడు వారు చెప్పినటువంటిది కాకుండా దాంట్లో కూడా గతానికి ఇప్పటికీ కూడా కొంత ఈ కేసులు తగ్గినాయి అనేటువంటిది చెప్పారు. ఈ దేశంలో ఉన్నటువంటి ఫస్ట్ మహారాష్ట్ర అనేటువంటిది చెప్పడం జరిగింది, సెకండ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. ఆంధ్రప్రదేశ్ అని చెప్పినప్పటికీ కూడా గత 10 years గా చూసుకున్నప్పటికీ చూసుకుంటే ఆ పర్సెంటేజ్ చాలా తగ్గుతూ వచ్చినటువంటి విధానం కూడా చూసాం మేమందరం వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి సూచనలు సలహాలు కానీ వాళ్ళు ఇచ్చేటువంటి హెచ్ఐవి పేషెంట్లకు సంబంధించినంత వరకు బాగానే జరుగుతుంది అనేటువంటిది మా అబ్జర్వేషన్ లో. కొన్ని అయితే మా దృష్టికి వచ్చినటువంటి విషయాలు ఏవైతున్నాయో అవి కూడా మేము కమిటీ సభ్యులుగా మా కమిటీ నుంచి గవర్నమెంట్కి రికమెండ్ చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది.